ఈ వీడియోలో మనం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హార్ట్ అటాక్. దీన్ని హార్ట్ అటాక్ కూడా అంటాం. Myocardial infarction is a medical condition that occurs when blood flow to the part of heart muscle is blocked, leading to damage or death of heart tissue due to lack of oxygen. For example, మనకు వచ్చేసి ఇక్కడ కరోనరీ ఆర్టరీ. ఓకే, కరోనరీ ఆర్టరీలో మనకు బ్లాకేజ్ ఫామ్ అయినా, లేకపోతే ప్లేగ్ ఫామ్ అయినా, లేకపోతే వ్యాసోస్పాజం వచ్చినా మనకు బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూడండి, ప్లేగ్ రప్చర్ విత్ థ్రోంబస్ అండ్ ప్లేగ్ కూడా ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ మనకు బ్లడ్ సప్లై అనేది ఉండదు. ఈ కరోనరీ ఆర్టరీలో ఈ ఏరియాలో మనకు బ్లడ్ సప్లై అనేది ఉండదు. ఓకే, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. సో మనకు ఇక్కడ ఏం జరిగింది, బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల మనకు ఈ వేరే టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఈ లొకేటెడ్ రీజియన్లో అన్ని టిష్యూస్ ఉంటాయి కదా, మయోకార్డియాక్ మజిల్ టిష్యూస్. ఈ టిష్యూస్ అంతా మనకు బ్లడ్ అనేది పోదు అండ్ ఆక్సిజన్ అనేది పోదు. సో మనకు ఆక్సిజన్ పోకపోతే మనకు టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయ్యి సెల్ నెక్రోసిస్ అంటే డెత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, మనకు చచ్చిపోతుంది అన్నమాట. ఓకే, myocardial infarction is described as irreversible death of heart cells due to ischemia. అంటే మనకు ఇర్రివర్సబుల్, ఒకసారి చచ్చిపోయినాక తర్వాత ఆ సెల్స్ అనేవి మళ్ళీ సర్వైవ్ అవ్వవు, వర్క్ చేయవు. ఓకే, ఎందుకు? ఇస్కీమియా అంటే ఏంది? లో బ్లడ్ సప్లై ఆర్ ఆక్సిజన్ టు మజిల్స్ ఆఫ్ హార్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇస్కీమియా. ఓకే, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఇస్ కాజ్డ్ బై ప్రొలాంగ్డ్ మయోకార్డియల్ ఇస్కీమియా. ఇంతకుముందు అన్నా కదా మయోకార్డియల్ ఇస్కిమియా అంటే ఏంటిది? ప్రొలాంగ్డ్ అన్నాడు. ఇక్కడ ప్రొలాంగ్ అంటే ఎక్కువసేపు వరకు మనకు మయోకార్డియాక్ మజిల్స్కు ఆక్సిజన్ లేకపోతే బ్లడ్ సప్లై అవ్వకపోతే మనకు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, తర్వాత వచ్చేసి నాన్ ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. Transmural myocardial infarction. In this type, the affected muscle segment undergoes ischemic necrosis, which extends from endocardium to epicardium through myocardium. అంటే మనకు హార్ట్లో 4 లేయర్స్ ఉంటాయి. ఓకే, హార్ట్ యొక్క 4 లేయర్స్ ఉంటాయి. ఇది హార్ట్ కదా, హార్ట్ యొక్క 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి బయట లేయర్ ఎపికార్డియం, మధ్యలో ఇంకో లేయర్ ఉంటుంది మయోకార్డియం, ఇంకో లేయర్ ఉంటుంది ఎండోకార్డియం. మనకు ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఎండోకార్డియంలో సెల్ డెత్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మిడిల్ మయోకార్డియంలో సెల్ డెత్ జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎపికార్డియంలో సెల్ డెత్ జరుగుతుంది. ఓకే, ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రిఫర్స్ టు కంప్లీట్ బ్లాకేజ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. కరోనరీ ఆర్టరీ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. నాన్ ట్రాన్స్మ్యూరల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇన్ దిస్ టైప్ నెక్రోసిస్ లిమిటెడ్ టు ఎండోకార్డియం ఆర్ మ్యాక్సిమం టు మయోకార్డియం. అంటే మనకు ఎండోకార్డియం వరకు లేకపోతే మయోకార్డియం వరకు లేయర్ మాత్రమే మనకు సెల్ డెత్ అనేది జరుగుతుంది. నాన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రిఫర్స్ టు పార్షియల్ బ్లాకేజ్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. పార్షియల్గా. ఓకే, దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. ఎటియాలజీ ఆర్ కాజ్ ఏముంది మనకు? ఫస్ట్ వచ్చేసి టొబాకో స్మోకింగ్ ఉంది, లేకపోతే హైపర్ టెన్షన్ ఉండడం వల్ల, ఆల్కహాల్, డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, ఏజ్, జెండర్, ఎమోషనల్ స్ట్రెస్ వల్ల మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాథోఫిజియాలజీ ఆర్ ప్యాథోజెనిసిస్. మనకు కొరోనరీ అథెరోస్క్లెరోసిస్ ఉండడం వల్ల, లేకపోతే థ్రాంబోసిస్ ఉండడం వల్ల, లేకపోతే డిక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో డ్యూ టు షాక్ ఆర్ హిమరేజ్. షాక్ తగిలినప్పుడు లేకపోతే హిమరేజ్ తగిలినప్పుడు మనకు బ్లడ్ సప్లై అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే మనకు బ్లడ్ అనేది మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కదా. కరోనరీ వాసోస్పాజం కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, మనకు రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో సప్లై అండ్ ఇంక్రీజ్డ్ మయోకార్డియల్ ఆక్సిజన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్యాథోఫిజియాలజీ ఆర్ ప్యాథోజెనిసిస్. ఓకే, కొరోనరీ అథెరోస్క్లెరోసిస్ ఉండడం వల్ల, లేకపోతే కొరోనరీ థ్రాంబోసిస్ ఉండడం వల్ల, లేకపోతే హిమరేజ్ వల్ల షాక్ తగిలి మీకు బ్లడ్ అనేది మీ బాడీలో తక్కువైనప్పుడు, లేకపోతే కొరోనరీ వాసోస్పాజం అప్పుడు మయోకార్డియల్ మజిల్స్కి మనకు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి దానివలన మనకు మయోకార్డియల్ ఇస్కీమియా అంటే ఏంటిది? లెస్ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై టు మయోకార్డియాక్ మజిల్స్. ఓకే, తర్వాత వచ్చేసి ప్లేగ్ రప్చర్ అండ్ థ్రాంబోజెనిసిస్. ప్లేగ్ రప్చర్ అయ్యి మనకు థ్రాంబోజెనిసిస్ అంటే థ్రాంబస్ ఫార్మేషన్ అవ్వడం వల్ల పర్మనెంట్ థ్రాంబస్ ఫామ్ అవుతుంది. ఓకే, దానివలన మనకు మయోకార్డియల్ సెల్ నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ మయోకార్డియాక్ సెల్స్, హార్ట్ సెల్స్ అనేటివి డెత్ అయిపోతాయి.
దానివలన మనకు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సిమ్టమ్స్ వచ్చేసి మనకు చెస్ట్ పెయిన్ ఉంటుంది, డిసెప్నియా ఉంటుంది, ఫ్యాటిగ్ ఉంటుంది. అదర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, తర్వాత హార్ట్ పాల్పిటేషన్స్ ఉంటాయి, హార్ట్ రేట్ అనేది హార్ట్ బీట్ అనేది పెట్టుకుంది, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్, హైపర్ టెన్షన్ ఆర్ హైపోటెన్షన్, అరిథ్మియా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుంది. కాంప్లికేషన్స్లో మనకు ఎక్కువ సివియర్గా అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, డిస్రిథ్మియాస్ ఉండొచ్చు, పల్మనరీ ఎడిమా ఉండొచ్చు, కార్డియోజెనిక్ షాక్ ఉండొచ్చు, లేకపోతే వెంట్రికులర్ రప్చర్ అవ్వచ్చు, ఎన్యూరిజం ఉండొచ్చు. తర్వాత వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్లో మనకు డీటెయిల్ మెడికల్ హిస్టరీ చూస్తారు. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, యాంజియోగ్రఫీ ఇవన్నీ చేస్తారు. తర్వాత వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్లో బైపాస్ సర్జరీ చేస్తారు. తర్వాత వచ్చేసి పర్క్యూటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కొరోనరీ యాంజియోప్లాస్టీ చేస్తారు. స్టంట్ అనేది పర్ఫామ్ చేస్తారు. కొరోనరీ ఆర్టరీలో స్టంట్ అనేది వేస్తారు. దానివల్ల మనకు బ్లడ్ వెజల్ అనేది డైలేట్ అవుతుంది అనమాట. ఓకే, లార్జ్ అవుతుంది. తర్వాత థెరక్టమీ చేస్తారు. మేనేజ్మెంట్లో వచ్చేసి అనల్జెసిక్స్ ఎగ్జాంపుల్స్, అనల్జెసిక్స్లో మనకు మార్ఫిన్, మెపెరిడైన్ ఇస్తారు. వాసోడైలేటర్స్లో నైట్రోగ్లిసరిన్ ఇస్తారు. ఏస్ ఇన్హిబిటర్స్ క్లాస్లో క్యాప్ట్రాపిల్, ఎనాలాప్రిల్ ఇస్తారు. కాల్షియం ఛానల్ బ్లాకర్ ఎగ్జాంపుల్ నిఫిడిపైన్. కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్లో మనకు స్టాటిన్స్ అనేటివి ఇస్తారు. ఇది వచ్చేసి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. ఓకే, వీలైనంత వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడుతున్నా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం అథెరోస్క్లెరోసిస్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకు ముందుగా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు కొరోనరీ ఆర్టరీ అనుకుందాం. ఓకే, కొరోనరీ ఆర్టరీలో మనకు నార్మల్ హెల్తీ కొరోనరీ ఆర్టరీ అనమాట. ఇది నార్మల్ హెల్తీ కొరోనరీ ఆర్టరీ. దీంట్లో మనకు బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఉంది. ఓకే, అథెరోస్క్లెరోసిస్లో ఏం జరుగుతుందంటే మనకు ఫ్యాట్ లేకపోతే కొలెస్ట్రాల్, లిపిడ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో మనకు ఇన్నర్ లైనింగ్, ఇది కొరోనరీ ఆర్టరీ కదా, ఇన్నర్ లైనింగ్లో మనకు డిపాజిట్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి ఫ్యాట్ మనకు డిపాజిట్ అయినప్పుడు మనకు వెజల్ అనేది, అది కొరోనరీ ఆర్టరీ అనేది నారోగా అయిపోతే మనకు రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువ అయిపోయింది. దీన్ని మనం అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. ఓకే, అథెరోస్క్లెరోసిస్ becomes the major cause of various other heart diseases like heart attack, coronary artery disease, etc. In atherosclerosis, fat deposits build up on the inner walls of arteries, leading to narrowing and hardening of arteries. చూడొచ్చు మనకు నారోని చేస్తుంది అండ్ హార్డ్ చేస్తుంది. ఓకే, ఎటియాలజీ వచ్చేసి మనకు కాజెస్ వచ్చేసి హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, డయాబెటీస్ ఉండడం వల్ల, ఏజ్, సెక్స్, హైపర్ టెన్షన్, స్ట్రెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ. ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ అంటే స్మోకింగ్ చేయడం వల్ల, లేకపోతే లిపిడ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం వల్ల మనకు ఎండోథీలియల్ సెల్స్ అనేటివి ఏమైతే నారో అయిపోతాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అక్కడ. అక్యుములేషన్. ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్, స్మోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో అక్కడ స్మోక్ వెళ్ళి నీకు ఎండోథీలియల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఓకే, ఇంజురీ టు ఎండోథీలియల్ సెల్స్ దట్ లైన్స్ ద బ్లడ్ వెజల్స్. ఓకే, తర్వాత వచ్చేసి డ్యామేజ్ అయినప్పుడు మనకు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ జరిగి మనకు ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దాని తర్వాత అక్యుములేషన్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్లేట్లెట్స్ అండ్ అదర్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. లిపిడ్స్ అండ్ ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అక్యుములేషన్ అవుతూ ఉంటాయి. ఫార్మేషన్ ఆఫ్ ప్లేగ్, అవి అక్యూములేట్ మనకు ప్లేగ్ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, తర్వాత వచ్చేసి అబ్స్ట్రక్షన్ అంటే స్టాప్ ఆఫ్ బ్లడ్ ఫ్లో జరుగుతుంది. తర్వాత డిక్రీజ్ ఇన్ ఆక్సిజన్ సప్లై అనేది డిక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్ అవుతాయి. సిమ్టమ్స్ వచ్చేసి మనకు చెస్ట్ పెయిన్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిసెప్నియా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇన్అడిక్వేట్ కార్డియాక్ అవుట్పుట్ ఉంటుంది, అరెథ్మియా ఉంటుంది. కాంప్లికేషన్స్లో మనకు హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే కార్డియాక్ డెత్. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్లో కంప్లీట్ మెడికల్ హిస్టరీ చూస్తారు. తర్వాత వచ్చేసి చెకప్, హెల్తీ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ, కొరోనరీ యాంజియోగ్రఫీ ఇవన్నీ చూస్తారన్నమాట. ఓకే, డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి.